ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, నువ్వు 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి, ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అనేది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డి. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తా ఉన్నాడు.